అయితే కేతిరెడ్డి గారు మీరు చెన్నైలో ఎక్కువ అక్కడే కాబట్టి మీ ప్రస్థానం మొత్తం అక్కడ సున్నితంగా పరిశీలిస్తుంటారు. విజయ్ కొత్తగా పార్టీ పెట్టారు కదా! విజయ్ గారి పార్టీ ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది? ఇప్పుడు అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ లాగా ఆయన కూడా ఒక గేమ్ చేంజర్ అవుతాడేమో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు తమిళనాడులో రాజకీయాలు విజయ్ చుట్టూ తిరుగుతున్నాయని టాపిక్. మనకంటే ముందు సినిమా వాళ్ళ రాజకీయం అనేది తమిళనాడులోనే మొదలైంది. దేశంలో ఎక్కడ కూడా లేదనమాట. అటు కరుణానిధి అయితేమి, ఇటు ఎంజి రామచంద్రన్ అయితేమి, ఇద్దరు కూడా సినిమా రంగానికి చెందిన వాళ్ళు. అక్కడ సినిమా వాళ్ళ రాజకీయం అనేది ఉంటుంది. చాలామంది ట్రై చేస్తుంటారు మధ్యలో. విజయకాంత్ ట్రై చేశాడు, ఇంకా చాలామంది శరత్ కుమార్ ట్రై చేశాడు. ఎవరు ట్రై చేసినప్పటికీ కూడా కమల్ హాసన్ కూడా ట్రై చేశాడు. రజనీకాంత్ కూడా ట్రై చేద్దాం అనుకొని మానుకున్నాడు. అక్కడ పాలిటిక్స్లో వచ్చి ఈ రెండు పార్టీలు బలమైన పార్టీలు. ఈ పార్టీలకి బలమైన కార్యకర్తలు ఎక్కువ మంది ఉండే పార్టీ. ఇక్కడ మన తెలుగుదేశంకి ఎట్లుంటారో అట్లుంటారు అన్నమాట. ఇప్పుడు జనసేన అంటే కార్యకర్తలు ఏదో ఊపు మీద ఊరికనే అభిమానులు అంటూ వచ్చేవాళ్ళే కానీ పార్టీ స్ట్రక్చరాడికల్గా ఉండదన్నమాట. అక్కడ ఎక్కడ ఏ జిల్లాలో ఎవరు ఏంటి అని చెప్పి ఒక లిస్టు అది ఇది సిస్టమ్ ఉంటుంది. పార్టీ స్ట్రక్చరాడికల్గా ఉంటాయి అంట అక్కడ పార్టీలన్నీ కూడా. ఎందుకంటే అలా నడుపుతారు వాళ్ళు. ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందనుకోండి, హెడ్ క్వార్టర్స్లో కూర్చొని 5 నిమిషాల్లో సమస్యని అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ అప్రమత్తం చేసి ధర్నాలు రాస్తారోకులు చేసి కట్టింగ్స్ కూడా తిరిగి వచ్చేటట్టు మీడియాలో వచ్చేటట్టు ప్రయత్నిస్తారు. అట్లా ఒక మంచి పార్టీలుగా ఉంటాయి అన్నమాట. దాంట్లో మెంబర్గా ఉంటేనే గొప్ప అన్నట్టు. ఎవరన్నా పోలీస్ పట్టుకుంటే ఏదో ఏడీఎంకే మెంబర్ని నేనని అప్పుడు అధికారంలో ఉంటే ఇట్లా చూపిస్తారు వాళ్ళు. ఆ మెంబర్షిప్కి వాడు పోలీస్ కూడా వాల్యూ ఇవ్వాలి. అట్లాంటి ఒక వ్యవస్థ అక్కడ ఉంటుంది. పోలీస్ పట్టుకుంటే చూపిస్తూ ఉంటారు. ఎవరన్నా ట్రాఫిక్ వైలేషన్ చేసినా ఏం చేసినా, సార్ నేను ఇట్లా ఏడీఎంకే సార్ లీడర్ని సార్, అది సార్ ఇది సార్ అంటే వాళ్ళకి ఒక ఐడెంటిటీ అనేది ఇస్తారు. ఆ రకంగా వాళ్ళు రాజకీయ పార్టీలు నడుపుతూ ఉంటారు. మధ్య మధ్యలో ఈ రాజకీయాల్లో ఏంటంటే ఈయన ఎప్పుడో రాజకీయ పార్టీ పెడదామని అనుకున్నాడు. వాళ్ళ తండ్రి ఆల్రెడీ అనౌన్స్ చేశాడు, ఎస్ఏ చంద్రశేఖర్. ఆ తర్వాత ఆయన రాజకీయాలు వద్దనుకున్నాడు. ఎందుకు వద్దనుకున్నాడు అంటే తలైవర్ అని ఒక సినిమా తీశాడు. దాన్ని రిలీజ్ కాకుండా తలైవర్ అంటే నాయకుడు అని అర్థం. అప్పుడున్న తమిళనాడు ప్రజల దృష్టిలో నాయకుడు అంటే ఎంజి రామచంద్రన్ అనే ఒక ఉద్దేశం అన్నమాట. అంటే సినిమా నాయకుడు అనే తలకి ఈ నాయకుడు అనే టైటిల్తో సినిమా తీశాడని చెప్పి జయలలిత గారు ముఖ్యమంత్రికి ఉండగా ఆమె ఏం చేసిందంటే ఆ సినిమాని సెన్సార్ అయినా కూడా రిలీజ్ కానివ్వకుండా ఆపేసింది. జయలలిత ఉన్నంతకాలం ఆయన రాజకీయాల గురించి మాట్లాడేవాడు కాదు. కాకపోతే అతను అలాగలాగా ఇది కొన్ని సినిమాల్లో ప్రజలని ప్రభావితం చేసే సినిమాలను కొన్ని తీసాడు. అంటే తను ఓటేసేదానికి వస్తే ఓటు లేకపోతే ఆ ఓటు ఏరియా వాళ్ళు వేసి ఉంటే దానిపైన పోరాటం, ఇవన్నీ కూడా దాంట్లో భాగమే. అంటే రాజకీయాల్లోకి వస్తున్నాను అనే దానికి ఇండికేషన్ అనమాట. ఇది ఫిలిం ఇండికేషన్. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు బిఫోర్ ఎలక్షన్ నా దేశం అట్లాంటి సినిమాలు ల్యాక్ చేసాడు. అదేవిధంగా కృష్ణ గారి ఈనాడు సినిమాని రామారావు గారికి ఫేవర్గా ఉండే విధంగా, అంటే ఈ సారాయి వాటి మీద కాసే వాళ్ళ మీద ఆ వ్యవస్థ మీద అంతా కృష్ణ గారు ఈనాడని తీశారనమాట. అది అడ్వాంటేజ్ అయిందనమాట దీనికి తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్కి. కాబట్టి ఏంటంటే ఎంజి రామచంద్రన్ గారు తీసుకుంటే ఎంజి రామచంద్రన్ గారు కూడా రిక్షాకారనని అన్నీ కూడా ఉలగం చుట్టూ వాలగలని శివప్ప కొన్ని సినిమాలు అన్నీ కూడా జనాలు ఇప్పుడు రాజుల అవేర్నెస్ సినిమాలు అనమాట. రాజుల సినిమాలున్న రాజు పేదవాడు రాజు మీద తిరుగుబాటు చేయడం ఇలాగ చేసుకుంటా వచ్చాడు. కాబట్టి అక్కడ ఓటర్ అనే అతన్ని అట్రాక్ట్ చేయగలిగాడు. అంటే మాస్ ఫాలోయింగ్ కావాలా ఏదో ఒకటి కావాలా అని అంటే సమాజం అప్పుడు అంటే ఓకే. ఇప్పుడు రెండు పార్టీలు ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యి ఏనుగుల్లాగా నుంచున్నాయని మీరే చెప్పారు. అవును. ఈ ఏనుగుల మధ్య విజయ్ గారి పార్టీ అనేది ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, దానికి సంబంధించి ఈయన ఎలా నెట్టుకొస్తాడు? ఇప్పుడు విజయ్కి వేరు, పవన్ కళ్యాణ్ విషయం వేరు.
విజయ్ అంటే అక్కడ తమిళనాడులో వచ్చి మీరు చూడండి కావాలంటే అంటే క్యాస్ట్ పాలిటిక్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. సామాజిక అంశం కూడా కలిసి వస్తుందా విజయ్కి అనేది ఒకటి ఉంది. సామాజిక అంశం కలిసి వచ్చేదానికి క్రిస్టియన్ కదా ఆయన. అవును, ఆయన క్రిస్టియన్ కాబట్టి మిగతా క్యాస్ట్లు అక్కడ ఉండే క్యాస్ట్లు దేవర్ క్యాస్ట్లు, మొదిలియార్స్ అట్లా ఒక క్యాస్ట్ ఉంటారు, క్యాస్ట్ ఉంటారనమాట. క్రిస్టియన్స్ అనేది ఫస్ట్ టైం అనమాట ఈ రకంగా రాజకీయాల్లో రావడం అనమాట. వాళ్ళు క్రిస్టియన్ జనాభా కూడా పెద్ద ఉండరు, ఎక్కువగా తక్కువ మంది ఓటర్స్ ప్రభావితాలు పాలిటిక్స్. ఇప్పుడు బేసిక్గా చెప్పాలంటే విజయ్ వచ్చిన వ్యవహారం కరెక్ట్గానే ఉంది, కరెక్ట్గా అక్కడ ప్రొవిజన్ ఉంది. అంటే డిఎంకేకి వ్యతిరేకంగా ఏదైనా జరగచ్చు అనే ఒక క్లారిటీ ఉంది కాబట్టి, పక్కన ఏడిఎంకేకి కూడా ఓట్లు లేకుండా జయలలిత ప్రస్తుతం బతికిలేదు కాబట్టి, జయలలిత బతికి ఉన్నప్పుడు చనిపోయింది కదా, అధికారంలో ఉండి చనిపోయింది. చనిపోయిన తర్వాత జయలలిత చనిపోయిన తర్వాత వీళ్ళు అయ్యారు, ఆ తర్వాత కాలేకపోయారు కదా వీళ్ళు. బీజేపీతో అలయన్స్లో ఉన్న కాలేకపోయారు. ఆ తర్వాత అసెంబ్లీలో 66 సీట్లు అది ఇది వచ్చినాయి కాబట్టి ఆ పార్టీ ఆటోమేటిక్గా వీక్ అయింది. ప్రజాస్వామ్య పరంగా ఏదైనా చేయాల్సిన పని పరంగా ఏడీఎంకే బాగానే చేసింది. చేసినప్పటికి కూడా నాయకత్వంని నమ్మల. జయలలిత లాంటి నాయకత్వం, ఎంజీఆర్ లాంటి నాయకత్వాన్ని చూసిన ప్రజలు, ఓటర్ కదా మెయిన్, కార్యకర్తలు అదే విధంగా ఉంటారు, ఓటర్లను నమ్మలేదన్నమాట. ఇలాగ రెండు పార్టీలు, ఇక్కడ అధికారంలో ఉన్న డిఎంకే పార్టీలో నుంచి కొన్ని ఓట్లు, అదేవిధంగా ఈ ఏడీఎంకే నుంచి కొన్ని ఓట్లు, తను సొంతంగా కొన్ని ఓట్లు వస్తే నేను ఒక రాజకీయ శక్తిలాగా ఎదుగుతానేమో అని చెప్పి ఒక అంచనా ఉందన్నమాట. లేకపోతే ఒక కొత్త పార్టీని పూర్తి స్థాయిలో కూడా వస్తుందనే ఒక నమ్మకంతో అతను రాజకీయాల్లోకి రావడం జరిగింది. కాకపోతే ఏంటంటే బీజేపీకి మన 10% వచ్చినాయి. బీజేపీకి ఎప్పుడు కూడా 1%, 0.5% ఓట్లే వచ్చాయి ఎప్పుడు కూడా. ఎప్పుడు కూడా అక్కడ తమిళనాడులో ఇప్పుడు వరకు అదే విధంగా వచ్చాయి. కాకపోతే మొన్న అన్నామలై అనే అతను విపరీతంగా దాన్ని డిఎంకేని కొంచెం యాంటీ డిఎంకే మూమెంట్, హిందూయిజం అది ఇది ఎస్టాబ్లిష్ చేసి, మనం చూస్తే హిందూయిజం అనేది మనకి దేశంలో ఎక్కడ లేని విధంగా గుడులు అక్కడే ఉంటాయి, తమిళనాడులోనే ఉంటాయి. అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి గుడికి పోయి పూజలు చేసి ఇంత బొట్లు పెట్టుకొని ఇంత పెట్టుకునే వాళ్ళు హిందువులు ఉంటారు. అయినా ఓటింగ్ సిస్టంలోకి వచ్చే తలకి హిందూయిజం అనేది వర్కౌట్ చేయలే. ఎంతో ప్రయత్నించారు, ఎవరు బీజేపీ వాళ్ళు ప్రయత్నించారు, రామసేన అన్నారు. అక్కడ కోయంబత్తూరులో బ్లాస్టులు జరిగినాయి, అవి జరిగినాయి, ఈ జరిగినాయి, హిందూ ముస్లిం కలాటాలని ఇలాంటి అంతా క్రియేట్ చేసినప్పుడు కూడా ఏమీ కూడా సాధించలేకపోయారు. ఓన్లీ కేవలం ఏంటంటే కేవలం ఒక 10% ఓట్లకి స్టడీ అయిపోయారు. 10% ఓట్లు వీళ్ళతో కలిసి ఇండివిజువల్గా నిలబడినప్పుడు 10% మన పార్లమెంట్ ఎన్నికల్లో జరిగింది. రేపు 2026లో జరిగే ఎన్నికల్లో ఇప్పుడు వచ్చి ఎలక్షన్ సిస్టమే మారిపోతుంది కదా. 1 ఇండియా 1 ఎలక్షన్ అని వస్తుంది కదా దేశవ్యాప్తంగా. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి సినిమా వాళ్ళ సపోర్టు నరేంద్ర మోడీకి కావాలా అని ఒక కోరిక ఉంది, ఒక ఆటోమేటిక్గా ఉంది కోరిక. అందులో భాగంగా ఇక్కడ బన్నీని వీళ్ళందరినీ కూడా ఆ దిశగానే వాళ్ళు సపోర్ట్ చేయడం కానీ, పొలిటీషియన్స్ సపోర్ట్ చేశారంటే ఏదో కారణం లేకుండా సపోర్ట్ చేయరు. రాజకీయ నాయకులకి సినిమా వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. ఇప్పుడు గతంలో మనం చూసినా ఎప్పుడు చూసినా రామారావు రాజకీయాల్లోకి వచ్చే వరకు సినిమా వాళ్ళు ముఖ్యమంత్రులు కలిసేవాళ్ళు, వాళ్ళకి కావాల్సిన పనులు నమస్కారం పెట్టుకొని చేపించుకొని వెళ్ళిపోతునేవాళ్ళు. రాజకీయం అనేది వేరు, సినిమా అనేది వేరు. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు శాశ్వతంగా సినిమాను వదిలేయాల, లేకపోతే ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి ఈ రకంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టాడు ఆ రోజు వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి పనిచేస్తున్నట్టే కదా లెక్క ప్రకారం. 2009 ఎలక్షన్స్ ముందు నుంచి పనిచేస్తూ ఉన్నాడు కదా. అప్పటికి ఇప్పుడు నుండి 15 సంవత్సరాల తర్వాత అతను నమ్మారు జనాలు, అంతే కదా. 15 సంవత్సరాలు పట్టింది అతను నమ్మేదానికి. ఎందుకు? చాలా కారణంగా ఒక ఈక్వేషన్లో మొన్న పోయినసారి వచ్చి ఎన్నికల్లో నేను గెలవగలుగుతాను అని అంటే 2 దగ్గరలో గెలిచి కండక్ట్ చేసిన 2 దగ్గరలో కూడా ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఆయన కూడా రాజకీయ అంచనాల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అడ్వాంటేజ్ ఒకటి ఉంది కాబట్టి అలాంటి ఒక నిర్ణయం తీసుకొని ఎన్డీఏని ఒప్పించి అలా చేయగలిగాడు కాబట్టి ఇక్కడ రాజకీయాల్లో సక్సెస్ అయ్యాడు. అక్కడ కూడా రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే
విజయ్ కూడా ఏదో పార్టీతో అలయన్స్లో పోవాల్సిందే కానీ ఇండివిజువల్గా విజయ్ అనే అతను రాజకీయాల్లోకి వచ్చి ఏదో సాధిస్తామంటే అది అది పనికిరాదనమాట. ఆర్టిస్ట్ వచ్చినప్పుడు జనాలు వస్తారు చూసేదానికి, విపరీతంగా వస్తారు. సోషల్ మీడియా అనేది విపరీతంగా మనకంటే ఆంధ్ర ప్రాంతం కంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కంటే సోషల్ మీడియా అక్కడ ఎక్కువ ఉంటుంది. ట్రోల్స్ కానీ ఏదైనా కానీ వార్తలు కానీ వాళ్ళని ఆ యొక్క వ్యక్తి పూజ కానీ ఏదైనా కూడా అక్కడే ఉంటుంది ఎక్కువగా. కాబట్టి ఏంటంటే విజయ్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఇప్పుడు వచ్చాడు, చూసుకుంటున్నాడు ఆయన బలం, జిల్లాల వారీగా మాట్లాడుతున్నాడు, చూసుకుంటున్నాడు, చేస్తున్నాడు. చేసినా కూడా చేసి రేపు పొద్దున ఏదన్నా అతను సొంతంగా నిలబడితే ఏదన్నా ఉండి ఒక రాజ్యాంగేతర శక్తిలాగా ఎదుగుతాడేమో, అక్కడ వాళ్ళకి ఎవరికైనా అధికార పార్టీకి కానీ వచ్చే రూలింగ్లోకి వచ్చే పార్టీకి కానీ ఏమైనా తగ్గుతాయా, లేదు బీజేపీతో పోతాడా, ఇదే విధంగా ఏదైనా ఎన్డీఏ అని 3 పార్టీలు కలుస్తాయా, ఏఐడిఎంకే విజయ్ పార్టీ బీజేపీ కలిస్తే మాత్రం డిఎంకే అనే దానికి ఏ రకంగా కూడా అవకాశం ఉండదు. ఈ 3 పార్టీలు కలవాలి. కలిస్తే సీఎం క్యాండిడేట్ ఇస్తారా మరి విజయ్కి సీట్లు ఎన్ని ఇస్తారనేది కూడా ఒక బేసిక్ థింగే కదా. ఇక్కడ ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ 21 తీసుకున్నాడు కదా, అక్కడ 21 అంటే అతను ఒప్పుకోడు కదా. అతనికి గ్లామర్ ఎక్కువ. అతని ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఇండిపెండెంట్గా నిలబెట్టాడు పాండిచేరిలో, గెలిచాడు అతను ఎలక్షన్లో. ఎప్పుడు 10 సంవత్సరాల క్రితమే గెలిచాడు. కాకపోతే ఫ్యాన్ ఫాలోయింగు, ఫ్యాన్ రిప్రజెంటేషను, ఫ్యాన్స్ ఈ రాజకీయ పార్టీ లాగే అక్కడ ఫ్యాన్స్ కూడా ఉంటారు, ఫ్యాన్స్ కమిటీలు ఉంటారు, ఫ్యాన్స్ని నిర్వహించే వాళ్ళు కానీ ఎవరైనా కూడా అంత అదొక వ్యవస్థ, అది మంచి వ్యవస్థ.